నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. రాజకీయాల్లో జరుగుతున్న ఒక విచిత్రమైన ఆసక్తికరమైన పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా రాజకీయాల్లో నాయకులు ఎప్పుడు పార్టీ మారుతారు. ఆ పార్టీలో తమ భవిష్యత్తు బాగుంటుందని అనుకున్నప్పుడు, పదవి వస్తుందని ఆశపడినప్పుడు, లేదా పవర్తో తమ పనులు జరుగుతాయి అనుకున్నప్పుడు. కానీ గులాబీ జెండా నీడ నుంచి హస్తం గూటికి చేరిన వలస నేతల పరిస్థితి చూస్తే ఒక సామెత గుర్తుకొస్తోంది. పెనం మీద నుంచి పొయ్యిలో పడటం అంటారు చూసారా? సరిగ్గా అలాగే తయారైంది. అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే తమకు తిరుగుండదు, గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది, నిధులు వెల్లువెత్తుతాయి, నియోజకవర్గాల్లో తిరుగులేని ప్రాధాన్యం దక్కుతుందని అనుకుని కాంగ్రెస్లోకి వెళ్లిన బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు ఒక చేదు నిజం అర్థమవుతోంది. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే ప్రాధాన్యం లేదు, మాట చెల్లుబాటు కావట్లేదు, చివరికి నిధుల పరిస్థితి కూడా నిరాశజనకంగా మారిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీళ్ళంతా ఎంత కీలకమైన నాయకులుగా చెలామణి అయ్యారో మనందరికీ తెలుసు. మరి అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఒక్కొక్కరుగా బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. అసలు ఈ వలస నేతల పరిస్థితి ఎందుకిలా తయారైంది? కాంగ్రెస్ మార్క్ రాజకీయం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం మాజీ స్పీకర్, సీనియర్ నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ చర్చకు నాంది పలికింది ఆయనే. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్తలో ఏమన్నారో గుర్తుంది కదా? నేనేమీ పదవులు ఆశించి కాంగ్రెస్లోకి రావడం లేదు, కేవలం అభివృద్ధి కోసమే వస్తున్నాను, ప్రజాపాలనకు మద్దతుగా నిలుస్తున్నాను అని చెప్పారు కదా. కానీ కొద్ది రోజులకే సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై, జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాటి వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను, నియోజకవర్గాల్లో జరుగుతున్న విషయాలను ఆయన ఏకరువు పెడుతున్నారు. అప్పుడేమో పదవులు ప్రాధాన్యం వద్దన్నారు, ఇప్పుడేమో మాకు నిర్ణయాత్మక వ్యవహారాల్లో చోటు దక్కడం లేదని, కనీస గౌరవం లేదని ఆవేదన చెందుతున్నారు అని అంటున్నారు ప్రజలు. ఇక మరో కీలక నేత, గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న దానం నాగేందర్ రెడ్డి పరిస్థితి చూడండి. ఈయన కాంగ్రెస్ లో చేరడమే కాదు, కాంగ్రెస్ బీ ఫామ్ పై సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పారు. కానీ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఆయన చాలా ఎమోషనల్ అయిపోయి, తానప్పుడు ఎమోషనల్ గా ఒక నిర్ణయం తీసుకున్నాను, కాంగ్రెస్ లోకి వచ్చాను, కానీ ఇప్పుడు తన నియోజకవర్గానికి కనీసం 5 కోట్లు కూడా తెచ్చుకోలేకపోతున్నానంటూ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి ఆలోచించండి. అధికార పార్టీలో ఉంటూ ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గ అభివృద్ధికి 5 కోట్ల రూపాయల నిధులు కూడా తెచ్చుకోలేకపోతున్నానని బహిరంగంగా చెబుతున్నారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాట ఏదైనా కావచ్చు, భావం ఎలా ఉన్నా ఒక్క దానం నాగేందరో లేక పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రమే కాదు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన దాదాపు అందరి వలస నేతల మదిలోనూ ఇదే అభిప్రాయం ఉంది అని విశ్లేషకులు చెబుతున్నారు. కొందరు ఆక్రోశం ఆపుకోలేక బయటపడిపోతున్నారు, మరికొందరు లోపలే మదన పడుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ మార్క్ రాజకీయం ఏంటో ఈ నాయకులకు ఇప్పుడు బాగా అర్థమవుతోందని క్లియర్ గా తేలిపోయింది. నాయకులు పార్టీ మారితే ఏదోలా సర్దుకుంటారు గాని క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? పాపం, వారి దుస్థితి వర్ణనాతీతంగా మారింది. ఈ రాజకీయ కుప్పిగంతుల వల్ల 2 పార్టీల కార్యకర్తలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మొదటిది, బీఆర్ఎస్ నుంచి గెలిపించిన కార్యకర్తలు ఎమ్మెల్యే పార్టీ మారగానే ఆయన వెంట వెళ్ళకపోతే సదరు కార్యకర్తలపైనే కేసులు పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు రాత్రింబవళ్లు కష్టపడి గెలిపించిన నాయకుడే తమను వేధిస్తున్నాడని వారు ఆవేదన చెందుతున్నారు. రెండోది, ఒకవేళ ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ లోకి వెళ్లారనుకోండి, అక్కడేమవుతుంది? అప్పటి వరకు ఎవరినైతే రాజకీయంగా శత్రువులుగా భావించి పోరాడారో ఆ సొంత కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పని చేయాల్సి వస్తోంది. ఇది ఇరు వర్గాలకు నచ్చడం లేదు. ఇక అసలైన కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన ఇంకోలా ఉంది. ఏళ్లకేళ్లుగా పార్టీ జెండాలు మోసి కష్టకాలంలో పార్టీ కోసం త్యాగాలు చేసిన తమకు పార్టీ అధికారంలోకి వచ్చాక ఆనందించే అవకాశం కూడా లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. సరిగ్గా పవర్ రాగానే నిన్నటిదాకా తమను వేధించిన ఇతర పార్టీల నాయకులు వచ్చి పీఠమెక్కడం, వారి పెత్తనం కింద పని చేయాల్సి రావడం కాంగ్రెస్ పాత కార్యకర్తలకు తీవ్ర వ్యతిరేకతను కలిగిస్తోంది. నిన్నటి వరకు నువ్వా నేనా అని కొట్టుకున్న ప్రత్యర్థులు ఇప్పుడు ఒకే జెండా నీడలోకి రావడం వల్ల క్షేత్రస్థాయిలో తీవ్రమైన అసహజమైన వాతావరణం నెలకొంది. వలస నేతలకు ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం, ప్రభుత్వంలోనూ పాలనా పరంగానూ వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం చూసి సామాన్య ప్రజలు, కార్యకర్తలు సంతోషపడుతున్నారు.
నమ్మి గెలిపించిన ప్రజలను, రాత్రింబవళ్లు కష్టపడిన కార్యకర్తలను మోసం చేసి కేవలం అధికార వ్యామోహంతో కండువా మార్చిన నాయకులకు తగిన శాస్తి జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు. చూశారు కదా, అధికార ఆశతో పార్టీ మారిన నేతల పరిస్థితి, వారి వల్ల క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న రాజకీయ పరిణామాలు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైందేనా? మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి.